వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు మోహన్ వడ్లపట్ల జోష్ శర్మ థ్రిల్లర్ మూవీ M4M. టాలీవుడ్ నిర్మాత నుంచి దర్శకుడిగా మారిన మోహన్ వడ్లపట్ల రూపొందించిన M4M చిత్రం ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికై గొప్ప గౌరవాన్ని పొందింది. మే 17న పలాసిస్ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగనుంది. జోష్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటూ విడుదలకు ముందే విపరీతమైన హైప్ పొందింది. తెలుగుతో సహా 5 భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి హంతకుడెవరో ఊహించే వారికి ₹1,00,000 బహుమతి కూడా ప్రకటించడం విశేషం. M4M చిత్రం మోహన్ వడ్లపట్లకు దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చే మైలురాయిగా నిలుస్తుండడంలో సందేహం లేదు. జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జర్నీకి హీరో కృష్ణస్థాయి ఆర్థిక సాయం. టాలీవుడ్ హీరో కృష్ణస్థాయి రియల్ లైఫ్లోనూ నిజమైన హీరోగా నిలిచారు. ఆర్థికంగా కష్టపడుతున్న జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి ₹10,000 సహాయం అందించి మానవత్వాన్ని చాటారు. ఉపాధి కోల్పోయిన జానీని ఇంటికి వెళ్లి పరామర్శించిన కృష్ణస్థాయి ప్రతి ఒక్కరూ ఇటువంటి కళాకారుల పట్ల బాధ్యతతో ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. కృష్ణస్థాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కులమత ప్రాంత భేదం లేకుండా సహాయ హస్తం అందిస్తున్నారు. సుందరాంగుడు, జ్యువెల్తీ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన మానవతా విలువలకు నిదర్శనంగా నిలుస్తున్నారు. డ్యూడ్ టైటిల్ ఏడాది క్రితమే రిజిస్టర్ చేసి అనౌన్స్ చేశారు. త్రిభాషా ఫుట్బాల్ థీమ్తో తెరకెక్కుతున్న చిత్రానికి ఇప్పటికే డ్యూడ్ అనే టైటిల్తో ప్రచారం చేస్తూ వస్తున్న తేజ్ అదే పేరును మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పునీత్ రాజ్కుమార్కు అంకితంగా రూపొందుతుంది. కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో పాటు ఆగస్టు లేదా సెప్టెంబర్లో విడుదల చేయాలనే యోజనతో చిత్ర బృందం ఉంది. ఇప్పటికే మైత్రి సంస్థ దృష్టికి ఆ టైటిల్ వివాదం తీసుకెళ్లిన తేజ్ సానుకూల పరిష్కారాన్ని ఆశిస్తున్నారు. నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు, చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ #1 బ్యాడ్ బాయ్ కార్తిక్ షూటింగ్ పూర్తి. నాగశౌర్య ప్రధాన పాత్రలో రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తిక్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రామ్ దేశిన, రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు, చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్ పతాకంపై నిర్మిస్తున్నారు. నాగశౌర్య క్యారెక్టర్స్ లో ఇంటెన్స్ యాక్షన్ షేడ్ లో చూపించి ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. పీడీ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రకని, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లూరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ తెలుగు సినిమాలో తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించిన చిత్ర బృందం ఈ సినిమాతో నాగశౌర్య అభిమానులకు మాస్ ఫెస్టివల్ అందించనున్నట్లు తెలుస్తుంది. భైరవం తెలుగులో రావడం డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఇందులో బోల్డ్ అండ్ హానెస్ట్ క్యారెక్టర్ చేశారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. హీరోయిన్ అదితి శంకర్. భైరవం అనే మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్గా నటిస్తున్న అదితి శంకర్ మొదటి తెలుగు సినిమాతోనే మంచి బర్స్ క్రియేట్ చేశారు. విజయ్ కనకమెడల దర్శకత్వం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంజు, నారా రోహిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం తనకు ప్రత్యేక అనుభవంగా అభివర్ణించారు. తన పాత్ర బోల్డ్, హానెస్ట్ మరియు బబ్లీగా ఉంటుందని చెప్తూ భైరవం ద్వారా తెలుగు ప్రేక్షకులు తనను పరిచయం చేస్తున్న డ్రీమ్ కమ్ ట్రూ మంతెనని వెల్లడించారు. డాన్స్, డైలాగ్ డెలివరీలో ఫుల్ ఎనర్జీతో ఈ సినిమాకు తానే సెట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. సెట్లోని అనుభవాలు, తండ్రి శంకర్ గారితో తన రిలేషన్ గురించి ఆసక్తికరంగా పంచుకుంటూ నటిగా తనదైన గుర్తింపు పొందాలనే నిబంధనలు వెల్లడించారు. భైరవం మే 30న విడుదల కానుండగా సినిమా ప్రమోషన్ ఆల్రెడీ భారీగా ట్రాక్షన్ సొంతం చేసుకుంది. జూన్లో దీక్ష చిత్రం విడుదలకు సన్నాహాలు. దీక్ష ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ వ్యక్తి పట్టుదలతో ఎలా విజయం సాధిస్తారనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్, పి అశోక్ కుమార్ నిర్మాణంలో ఆర్కే గౌడ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కిరణ్ హీరోగా, అలేఖ్యారెడ్డి హీరోయిన్గా నటించారు. జూన్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా, మైథలాజికల్ టచ్, యాక్షన్ సీక్వెన్స్లు, అద్భుతమైన పాటలు వంటి అంశాలతో ఆకట్టుకునేలా రూపొందించింది. అక్సా ఖాన్ స్పెషల్ సాంగ్లో గ్లామర్ అండ్ గ్రేస్ని పంచగా రోహిత్ శర్మ విలంగా పరిచయం అవుతున్నారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అందించిన 5 పాటలు చిత్రానికి హైలైట్గా నిలవనున్నాయి. చిత్ర బృందం అందరూ తమ పాత్రలపై దీక్షతో పనిచేశారని, ప్రేక్షకుల నుంచి ఆ ప్రేమ ఆదరణ కూడా అదే స్థాయిలో వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇది ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్లో 41 చిత్రం కావడం విశేషం. హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో క్రేజీ చిత్రం తమ్ముడు నుంచి మూడాఫ్ తమ్ముడు విడుదల. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా వస్తున్నందున నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి కూడా మరింత ఆకట్టుకుని ఉండడంతో ఈ సినిమాకు మంచి అంచనాలు నెలకొన్నాయి.
సప్తమి గౌడ ఈ చిత్రంలో రత్న అనే పాత్రలో కనిపిస్తున్నారనే విషయం ఆసక్తిగా ఉంది. అలాగే స్వసికా గుత్తి, సౌరభ్ సచిదేవ్ అగర్వాల్, ఝాన్సీ కిరణ్ బై లాంటి ఇతర కీలక పాత్రల్లో ఈ సినిమా మరింత బలంగా కనిపిస్తుంది. అజనీష్ లోక్నాథం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కేవి గుహన్ కెమెరా వరకు కూడా సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాయి. మూడవ తమ్ముడు ఆకాశానికి ఎత్తినట్లుగా ఇది ప్రేక్షకుల వినోదం, ఉత్సాహం కలిగించే చిత్రమని చెప్పవచ్చు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ సమర్పణలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సతీ లీలావతి డబ్బింగ్ కార్యక్రమాల ప్రారంభం. సతీ లీలావతి చిత్రం ఒక ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ అంశాలతో ప్రధానంగా భార్యాభర్తల ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. లావణ్య త్రిపాఠి మరియు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నాగమోహన్ నిర్మాణంలో తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతుంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భీమిలి, కబడ్డీ జట్టు మరియు ఎస్ఎంఎస్ వంటి సినిమాల ఫేమ్ ను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించబడుతుంది. సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సమంత ట్రలాలా పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన శుభంకి 3 రోజుల్లో 5.25 కోట్లు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రం. సమంత తన ప్రొడ్యూసర్ కెరీర్ను మేలుకొల్పుతూ శుభం అనే చిత్రాన్ని తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా నిర్మించారు. ఈ చిత్రం మే 9వ తేదీన విడుదలై మంచి విజయం సాధించి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. శుభం చిత్రం ప్రారంభంలోనే మంచి ఓపెనింగ్ సాధించగలిగింది. ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన రావడంతో 3 రోజుల్లో ఈ చిత్రం 5.25 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు కంటే 2 రోజు కలెక్షన్స్ మరింతగా పెరిగాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా 125K వసూలు చేయడాన్ని చూస్తుంటే చిత్రానికి మంచి మౌత్ టాక్ ఉంది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో ప్రత్యేకంగా మెరిశారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్ వంటి నటులు కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం శుభం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ సమంతకు మరో గొప్ప సక్సెస్ ను తీసుకొచ్చింది. చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అవుతుంది. 40 నెలల్లోనే పూర్తి చేస్తాం. వల్లభనేని అనిల్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన హౌసింగ్ ప్రాజెక్టు సబ్హేర్ స్యూట్కు సంబంధించిన వివరాలు సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో వెల్లడాయి. ప్రాజెక్టు భూమి పూజ త్వరలోనే జరగనుందని అసోసియేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ప్రకటించారు. 5 ఏళ్లలో 166 కోట్లు అప్పుతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్టును 40 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెండింగ్లో ఉన్న సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, కొత్తగా అప్లై చేసుకున్న వారికి అసోసియేషన్ ధృవీకరణ పత్రాల ఆధారంగా మెంబర్షిప్ కల్పించనున్నామని చెప్పారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని పారదర్శకంగా ఈసారి పనిచేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి కళ్యాణ్, చిత్రవాడ శ్రీనివాసరావు, మాధర రవి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, వీరశంకర్ తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ కలగజేసుకోవడం వల్ల అనుమతులు లభించాయని వారు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1000 మంది సినీ కార్మికులకు ఇళ్ల కళ నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాన్నగారులానే ఆయన మునిమనుడు నందమూరి తారక రామారావు కూడా కీర్తి ప్రశస్తులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు శ్రీమతి నారా భువనేశ్వరి. నందమూరి కుటుంబానికి చెందిన ఒక కొత్త తరపు వారసుడు నందమూరి తారక రామారావు తెలుగు చిత్రసీమలో అడుగు పెడుతున్న ఘనతను వివరించే అద్భుతమైన వివరణ ఉంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా కొత్త టాలెంట్, కొత్త కళాకారుల పరిచయం జరుగుతుంది. ముఖ్యంగా కూచిపూడి డాన్సర్ వీణారావు కథానాయికగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ లాంఛన కార్యక్రమం ఘనంగా జరగడం, పెద్దల ఆశీస్సులు, నందమూరి కుటుంబం సమిష్టంగా పాల్గొనడం ఇవన్నీ ఒక మునుపటి సుదీర్ఘ వారసత్వాన్ని కొనసాగించే సంకేతాలు. హీరో రామ్కు కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు వైవిఎస్ చౌదరి వంటి అనుభవజ్ఞుడైన దర్శకుడి గైడెన్స్ ఉండడం ఒక విశేష అంగీకారం. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది రామ్ కెరీర్ కు ఒక శుభ ప్రారంభమవుతుందని అనిపిస్తుంది. మేడమ్ టుసాట్స్ లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం సాధించారు. లండన్ మేడన్ టుసాట్స్ లో తన పెంపుడు కుక్క రైమ్తో కలిసి ఆయన మైనపు విగ్రహం ఆవిష్కరించారు. క్వీన్ ఎలిజబెత్ తర్వాత పెంపుడు జంతువుతో కలిసి మైనపు విగ్రహం పొందిన ఏకైక సెలబ్రిటీగా రామ్ చరణ్ నిలిచారు. ఈ ఆవిష్కరణ భావోద్వేగమైనదిగా నిలిచింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. విగ్రహాన్ని రామ్ చరణ్ 2023 ఆస్కార్ వేడుకకు ధరించిన నలుపు రంగు వెల్వెట్ బందుగాల దుస్తులతో రూపొందించారు. ఈ విగ్రహం ఆయన విజయానికే కాకుండా తన పెంపుడు జంతువుతో ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది. మే 19 వరకు లండన్లో ప్రదర్శనలో ఉండే విగ్రహాన్ని తర్వాత సింగపూర్ మేడన్ టుసాట్కు తరలిస్తారు. విశాల్ ఆరోగ్యంపై మేనేజర్ క్లారిటీ. ప్రసిద్ధ తమిళ నటుడు విశాల్ తాజాగా ఆరోగ్య సమస్యతో వార్తలు నిలిచారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమానికి విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆయన స్పృహ తప్పి కింద పడిపోవడంతో అందరూ షాక్కు గురయ్యారు. వెంటనే ఆయన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విశాల్ స్పృహ తప్పిపోవడంపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన అనారోగ్య సమస్యలకు గురైన విషయం గుర్తు చేసుకుంటూ ఏమైందన్న చర్చలు మొదలయ్యాయి. అయితే విశాల్ మేనేజర్ తాజా ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విశాల్ మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఈ అస్వస్థ ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో తక్షణ వైద్యం అందించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి పెద్ద సమస్య లేదని స్పష్టం చేశారు. వైద్యులు సమయానికి ఆహారం తీసుకోవాలని సూచించారని మేనేజర్ వెల్లడించారు. విశాల్ అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ వార్ 2పై లేటెస్ట్ అప్డేట్. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కిన మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ వార్ 2 ఆగస్టు 14, 2025 థియేటర్లో విడుదల కానుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికపై దేశవ్యాప్తంగా
ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడగా తాజాగా ఇద్దరిపై కట్ చేసిన పవర్ఫుల్ టీజర్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఉన్న భారీ యాక్షన్ విజువల్స్ తో టీజర్ ఒక మాస్ ట్రీట్ గా మారనుందట. ప్రస్తుతం 90% చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ ని ఎలా ఉండబోతున్నాయో అని ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల టీజర్ పై లీక్ అయిన అప్డేట్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అధికారిక టీజర్ విడుదల కోసం అభిమానులు నిరీక్షణలో ఉన్నారు. ఈ సినిమా మల్టీ స్టారర్ గా పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలవనుందని టాక్. పవన్ ఓజీ షూటింగ్ పై క్రేజీ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ఓజీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధాన విలన్ గా కనిపించనుండగా సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ ఫోటోను కెమెరా విభాగానికి చెందిన ఓ సభ్యుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇందులో షూటింగ్ ప్రాసెస్ కొనసాగుతున్న దృశ్యాలు కనిపించాయి. కొన్ని రోజులు పవన్ లేకుండానే చిత్రీకరణ జరిపిన యూనిట్ ఈ వారం ఆయన సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందన్న సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతుంది. ముఖ్యంగా పవన్, ఇమ్రాన్ హష్మి మధ్య కీలక సన్నివేశాల షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో వాటిపై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తున్న సింగిల్. యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సింగిల్ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. విడుదలైన ప్రతిరోజు స్టడీగా వసూలు నమోదు చేస్తూ వర్క్ డేస్లో కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. రిలీజ్ అయిన 3వ రోజున ఆదివారమే 5.1 కోట్లు గ్రాస్ సాధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16.3 కోట్లు వసూలు చేసింది. డిజిటల్ బుకింగ్స్ లోనూ సినిమా దూసుకుపోతుంది. గత 24 గంటల్లో బుక్ మై షోలో 66,000కు పైగా టికెట్లు అమ్మడవడం, మొత్తంగా టికెట్ల సంఖ్య 2 లక్షలు దాటి వెళ్ళింది. ఓవర్సీస్ మార్కెట్లోనూ ఇదే జోరు కొనసాగుతుంది. యుఎస్ లో ఇప్పటికే 400K మార్కును దాటి 500,000 టార్గెట్ ను చేసుకునే దిశగా ఉంది. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో కనిపించగా సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి ఈ సినిమాను నిర్మించారు. హిట్ టాక్ తో ఈ వారం పూర్తిగా కలెక్షన్ల పరంగా సినిమాకు ప్లస్ కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ క్యూట్ పిక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత లండన్ మేడం టూసాట్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని స్వయంగా ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ ఘనత పొందిన తొలితర తెలుగు నటులలో చరణ్ నిలిచారు. ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్లో పాపులారిటీ సంపాదించగా అంతర్జాతీయంగా ఏర్పడిన క్రేజ్ కారణంగా మేడమ్ టుస్సాట్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ చరణ్ విగ్రహంతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘనతతో రామ్ చరణ్ మరోసారి తన స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.